సికింద్రాబాద్ బోయినపల్లిలోని మెదా పాఠశాలను సీస్ విద్యాశాఖ అధికారులు సీజ్ చేశారు. స్కూల్లో డ్రగ్స్ తయారీపై ప్రభుత్వం సీరియస్ అయింది. దీంతో మెదా స్కూల్ అనుమతులను విద్యాశాఖ రద్దు చేసింది. అందులో చదువుతున్న విద్యార్థులను ఇతర స్కూళ్లలో చేర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక మెదా స్కూల్ కేంద్రంగా కల్తీ కల్లుకు సంబంధించిన అల్పోజోలం అనే మందును మెదా హై స్కూల్ కరెస్పాండెంట్ జయప్రకాష్ గౌడ్ తయారు చేస్తున్నట్లు ఇటీవల ఈగిల్ టీం గుర్తించింది. 7 కిలోల ఆల్ఫాజోలంతో పాటు 20 లక్షల నగదు స్వాధీనం చేసుకుని నిందితుడిని ఈగిల్ టీం అదుపులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెదా పాఠశాలను సీజ్ చేశారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో చీఫ్ రమణ అందిస్తారు. రమణ, సంపత్, నిన్న ఏదైతే మేధా స్కూల్లో ఈ మత్తు మందు తయారు చేస్తున్నట్టుగా ఈగల్ టీం గుర్తించిన తర్వాత దానికి సంబంధించి స్కూల్ కూడా సీజ్ చేశారు. ఈ క్రమంలో అంటే విద్యాశాఖ కూడా ఫిర్యాదులు వెళ్ళడంతో విద్యాశాఖ ప్రస్తుతం ఆ మేధా శాఖకు సంబంధించినటువంటి అన్ని అనుమతులను క్యాన్సిల్ చేసింది. ప్రస్తుతం ఆ స్కూల్ సీజ్ చేస్తున్నట్టు కూడా అధికారికంగా ప్రకటించింది. అంటే ఒక విద్యాలయంలో ఇలాంటి మొత్తం అంటే నిబంధనల విరుద్ధంగా ఈ నేరాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కొనసాగిస్తుండడంపై విద్యాశాఖ చెప్పాలి. చాలా రోజులుగా స్కూల్ నిర్వహిస్తూనే మరోవైపు ఒక 2 గదుల్లో ఈ మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నట్టుగా అయితే గుర్తించారు. పెద్ద మొత్తంలో మత్తు పదార్థాన్ని చాలా రోజులు తయారు చేస్తున్నాడు. ఈ మొత్తం అంటే విద్యాశాఖ అనుమతులకు విరుద్ధంగా ఈ వ్యవహారం చేస్తున్నాడు కాబట్టి స్కూల్ సంబంధించిన ఏదైతే అనుమతులు అన్నింటిలో క్యాన్సిల్ చేయడంతో పాటుగా ప్రస్తుతం వారి యొక్క అనుమతులు పూర్తిగా రద్దు చేస్తూ ఆ ప్రకటన కూడా చేశారు. దీంతో ప్రస్తుతం విద్యార్థులు ఎందుకంటే ఇప్పుడు అకాడమిక్ స్టార్ట్ అయిన పరిస్థితిలో ఉన్నారు కాబట్టి విద్యార్థి తల్లిదండ్రులు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వారు వేరే స్కూళ్లను చేరేందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా విద్యాశాఖ అధికారులు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తమ పిల్లల్ని వేరే స్కూళ్ళను చేర్చుకోవడానికి ఇప్పుడు మిడిల్లో ఉన్నాం కాబట్టి మిగతా స్కూల్ యాజమాన్యాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది కాబట్టి వారు దానికి సంబంధించి విద్యాశాఖ అధికారులు కూడా సహకారం అందించాలంటూ కూడా పేరెంట్స్ అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా అంటే ఒక స్కూల్ పేరుతో పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు తయారు చేయడం అయితే చర్చనీయ విషయం చెప్పాలి. హైదరాబాద్ కేంద్రంగా ఇట్లా చాలా ప్రాంతాల్లో మత్తు పదార్థాలు తయారు చేయడం అనేది ఈ మధ్య మనం మొన్న చూసిన జనపల్లి కూడా పెద్ద మొత్తంలో మత్తు పదార్థం పట్టుబడింది. ఇప్పుడు ఈ ఓల్డ్ బోయినపల్లికి సంబంధించి కూడా ఈగల్ టీం దాడులు చేస్తే గానీ ఆ వ్యవహారం బయటపడలేదు. మొత్తం మీద దీనిపై దర్యాప్తు వైపు కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే విద్యాశాఖ అయితే ప్రస్తుతం ఆ స్కూల్ సీజ్ చేస్తున్నట్టుగా పూర్తి అనుమతులను కూడా రద్దు చేసినట్టు కూడా ప్రకటించింది. ఓకే రమణ, ఇప్పుడు స్కూల్ రద్దు చేసిన కారణంగా ఇప్పుడు ఆ స్కూల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి అసలు? అంటే ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఏమంటున్నారు? అంటే ఎప్పుడైతే వ్యవహారం వెలుగుసిన తర్వాత విద్యార్థుల సంబంధించిన తల్లిదండ్రులతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తమ పిల్లల్ని వేరే స్కూల్లో చేర్పించాల్సి ఉంటుంది. మరి ఈ సమయంలో మిగతా స్కూల్స్ లో అడ్మిషన్ తీసుకోవడం ఇబ్బంది కాబట్టి దానికి సంబంధించి విద్యాశాఖ అధికారులు కూడా చొరవ చూపెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం అయితే వారు వ్యక్తం చేస్తున్నారు. మా పిల్లలకు సంబంధించి ఈ విద్యా సంవత్సరం లాస్ కాకుండా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలని మాత్రం వారు కోరుతున్నారు. ఓకే, ఇప్పుడు రమణ, ఇప్పుడు స్కూల్లో డ్రగ్స్ తయారీపై స్కూల్ యాజమాన్యం హస్తం ఉందనుకోవాలా? స్కూల్ ఎవరైతే నిర్వహిస్తున్నారో జయప్రకాష్ రెడ్డి, ఆ స్కూలు వ్యవస్థాపకుడు జయప్రకాష్ రెడ్డి ఈ మొత్తం మత్తు పదార్థాన్ని తయారు చేస్తున్నారు. ఆయన కొన్ని రోజులుగా ఇక్కడ స్కూల్ నిర్వహిస్తున్నాడు. ఓల్డ్ బోయినపల్లిలో ఉన్నటువంటి సాయి కాలనీలో ఈ స్కూల్ ఉంది. స్కూలు పేరుతోనే అంటే క్లాసులు మామూలు యథావిధి జరుగుతుంటాయి. వీకెండ్స్ ఎప్పుడైతే వస్తుందో ఆదివారం శనివారం ఆ రోజుల్లో మొదటి ఒక 2 గదుల్ని ఆయన ఈ మత్తు పదార్థాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా కూడా ఈగల్ టీం సంబంధించిన దాడుల్లో ఈ వ్యవహారం ఒక్కసారిగా బయటపడింది. అప్పటి వరకు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎంత పెద్ద మొత్తంలో మత్తు పదార్థం తయారవుతున్నట్టు కూడా తెలియదు. మొత్తం మీద ఈ నిబంధనల విరుద్ధంగా ఏదైతే ఈ మత్తు పదార్థం తయారు చేస్తూ ఉండడం అది నిబంధన విరుద్ధం కాబట్టి మళ్ళీ అంతా కూడా ప్రస్తుతం నిషేధంలో ఉన్నటువంటి మత్తు పదార్థం కాబట్టి దీనిపై ఆల్రెడీ ఈగల్ టీం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా ఎనిమిదో అంటే మొత్తం మత్తు పదార్థాలు ఎక్కడికి సప్లై చేస్తున్నారు, ఇలాంటి వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ ప్రధానంగా పాఠశాలను సీజ్ చేయడంపై విద్యాశాఖ ఎలాంటి స్పందన చేస్తుంది? హలో రమణ, ప్రధానంగా పాఠశాలను సీజ్ చేయడంపై విద్యాశాఖ స్పందన ఎలా ఉంది? అంటే స్కూల్ విద్యలు చదువులు చెప్పాల్సిన ప్లేస్ లో ఈ విధంగా నిబంధనల విధంగా మత్తు పదార్థాలు తయారు చేస్తుంది కాబట్టి
ప్రస్తుతం మేధాకు సంబంధించి ఆ మేధా అనుమతులను రద్దు చేస్తున్నట్టుగా వారి స్కూల్ సీజ్ చేస్తున్నట్టయితే విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. విద్యార్థుల భవిష్యత్తుకు ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద అంటే కొన్ని రోజులుగా ఇక్కడ స్కూల్ నిర్వహిస్తూ ఈ విధంగా మత తయారు చేయడం అయితే స్థానికంగా కూడా సంచలనం చెప్పాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఈగల్ వైపు తమ దర్యాప్తును కొనసాగిస్తూనే మరోవైపు ఈ విధంగా స్కూల్ కు సంబంధించి స్కూల్ వ్యవహారాల్లో మత పదార్థాలు తయారు చేయడంపై విద్యాశాఖ సీరియస్ గా స్పందించి వెంటనే వారి అనుమతి కూడా రద్దు చేసింది. సంపత్. ఓకే రమణ, ఇప్పుడు ముఖ్యంగా స్కూల్లో ఈ డ్రగ్స్ తయారు చేస్తున్న ఆ నిందితులకు సంబంధించిన ప్రాథమిక వివరాలు సేకరించారా? ఆల్రెడీ ఎవరైతే అతను జయప్రకాష్ గౌడ్ ఉన్నాడో తను మహబూబ్ నగర్ నుంచి ఇక్కడికి వలస వచ్చి కొన్ని రోజులుగా ఇక్కడ ఈ స్కూల్ నిర్వహిస్తూ ఉన్నాడు. స్కూల్ పేరుతో ఒకవైపు విద్య చేస్తూ వ్యాపారం చేస్తూనే మరోవైపు ఈ మత్తు పదార్థాన్ని కూడా తయారు చేసినట్టుగా అధికారులు గుర్తించారు. అతను సహకరించిన మరో ముగ్గురిని కూడా ఆల్రెడీ అరెస్ట్ చేశారు. వీరంతా కూడా ఈ మత్తు పదార్థాన్ని వివిధ జిల్లాలకు, ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాకి అక్కడ ఉన్నట్టు కళ్ళు దుకాణాన్ని మిగతా వారికి సప్లై చేస్తున్నట్టుగా ప్రాథమికంగా ప్రస్తుతం అధికారులు గుర్తించారు. ఇంకా అంటే అతను కస్టడీ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కస్టడీకి తీసుకుని అతని నుంచి మరింత సమాచారం రాబట్టే అవకాశం ఉంది. సంపత్. ఓకే రమణ, ఇప్పుడు స్కూల్లో ఈ డ్రగ్స్ దందాపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఒక్క స్కూల్ అనే కాదు, ముఖ్యంగా మత్తు పదార్థాలపై కొంత సీరియస్ గానే తెలంగాణ ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టింది. చాలా రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణలో మత్తు పదార్థాలకు సంబంధించి ఒక కొన్నాళ్ళుగా మనం ఎక్కడి నుంచి బయట నుండి దిగుమతి చేసుకునే విధాన్ని చూసాం. కానీ ఇప్పుడు ఇక్కడే లోకల్ గా మత్తు పదార్థాలు తయారు చేయడం అనేది కొంత కలపడం చెప్పాలి. చెన్నపల్లి కూడా చాలా పెద్ద మొత్తంలో డ్రగ్స్ పట్టుబడింది. ఇలాంటి పద్ధతులు కొనసాగితే అది ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలోనే ఈగల్ టీం వరుసగా ఈ మొత్తం మత్తును పూర్తిగా నిర్మూలించే ప్రయత్నంలో భాగంగానే ఈ దాడులు కొనసాగిస్తుంది. వచ్చే రోజులు కూడా ఈ దాడులు ఉంటాయి. ఎవరైనా మత్తు పదార్థం తయారు చేసినా, వాటిని అమ్మినా, ఆ తర్వాత సప్లై చేసినా ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయని మాత్రం వారు హెచ్చరిస్తున్నారు. ఓకే రమణ, ముఖ్యంగా ఇప్పుడు ఈ ముఠా అయితే స్కూల్లోనే డ్రగ్స్ అడ్డగా చేసుకోవడం గల కారణాలు ఏంటి? అంటే ఎవరికి తెలియకుండా కామన్ గా గుట్టు చప్పు కాకుండా ఈ వ్యవహారం నడపడం కోసమే వారు ఇక్కడ ఈ స్కూల్ ని ఎంచుకున్నట్టుగా తెలుస్తోంది. పైకి మాత్రం చూడడానికి స్కూల్ లాగా ఉంటుంది. ఆ తర్వాత బయట ఎవరికి అనుమానం రాకుండానే ఈ దందా వారు కొనసాగిస్తున్నట్టుగైతే ప్రస్తుతం తెలుస్తుంది. ఎందుకంటే మనం చెల్లపల్లి కూడా చూసాం. చెల్లపల్లి అది మామూలు పరిశ్రమ లాగా ఉంది. దాన్ని చూసినప్పుడు ఎవరు కూడా అనుమతి అంటే దానికి సంబంధించి డౌట్ కూడా రాదు. కానీ రాత్రిలో ఇక్కడ పెద్ద మొత్తంలో మత్తు పదార్థాలు తయారు చేసిన గుర్తించారు. ఈ విధంగా చాలా చోట్ల ఈ పరిస్థితి కనిపిస్తుంది. అంటే పైకి ఎలాంటి అనుమానం రాకుండా ఇట్లా ఈ వేరే వ్యవహారాలు నడుపుతున్నట్టుగా పైకి చూపెట్టి ప్రయత్నం చేస్తూ మరోవైపు లోపల మాత్రం ఈ మత్తు దందా కొనసాగిస్తుండడం చాలా ఈజీగా కొనసాగుతుంది. ఇట్లా చాలా చోట్ల ఇంకా ఉన్నట్టుగా అనుమానాలు ఉన్న వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈగల్ టీం కూడా స్పెషల్ టీమ్స్ ద్వారా ప్రత్యేకంగా దాడులు చేస్తుంది. ఎక్కడెక్కడ ఇలాంటి మత్స్యపాలు తయారు స్పెషల్ ఆపరేషన్లు కొనసాగిస్తుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ రమణ.